హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం. తిను సీత అంటూ ఆమె చేతిలో బాక్స్ పెట్టి ఫోన్ చూసుకున్నాడు. ఆకలితో ఉన్న సీత తింటూ రామ్ వైపు చూస్తుంది. ఫోన్ చూసుకుంటూ, ముందు తిను, నీతో చాలా మాట్లాడాలని ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమె కళ్ళలో చూశాడు. తన పెద్ద పెద్ద కళ్ళుతో సీత అలానే భయంగా చూసింది. ఏం మాట్లాడాలో చెప్పండి అంటూ చేతిలో ఉన్న బాక్స్ పక్కన పెడుతుంటే, అయ్యో సీత, ముందు తినుమా, అసలు మీకు ఏమైంది? సాయంకాలం టైంలో నన్ను నిద్ర లేపి తిండి పెట్టి మాట్లాడాలి అంటున్నారు. నాకేం అర్థం కావటం లేదండి. నుదుటిన పెట్టిన స్వేదాన్ని తుడుచుకుని భయంగా చెప్పింది సీత. నిజంగానే ఏం లేదు, కాసేపు నీతో మాట్లాడాలి, ముందు తిను, లేదంటే నేను తినిపించడా? వద్దు, నేనే తింటాను అంటూ బాక్స్లో బిర్యానీ తిని వాటర్ కోసం చుట్టూ చూసింది. తింటే సరిపోతుంది, వాటర్ కూడా తేలేదు వీడు. రామ్ని తిట్టుకునే లోపే ఆమె చేతిలో వాటర్ బాటిల్ పెట్టి, రాక్షసుడిని, ఆయన మంచి రాక్షసుడివే, నేను వాటర్ తాగు అని రామ్ అనేసరికి సీత గబగబా వాటర్ తాగి, ఏదో చెప్పాలని అన్నారు, చెప్పండి అంటుంది. ఎంత వయసు వచ్చినా ఎలా తినాలో కూడా తెలీదా అంటూ ఆమె మూతిని నీట్గా తుడిచి చిన్నగా నవ్వాడు రామ్. అతను చేసిన పనికి ఆమె కళ్ళు మళ్ళీ పెద్దవయ్యాయి. ప్రపంచం మొత్తం నీ కళ్ళల్లో చూడొచ్చు సీత అంటూ నోరు తెరిచింది. ఎందుకు ఇప్పుడే కదా తిన్నావు, అయినా మళ్ళీ ఆకలేస్తుందా? కాదు మరీ అంటూ ఆమెని తన దగ్గరకు లాక్కొని ఆమె కళ్ళల్లో చూశాడు. భయం, కోపం అన్నీ కలగలిపిన భావాలు ఆమె చూసే చూపులోనే అతనికి కనిపిస్తున్నాయి. ప్లీజ్ వదలండి ఇష్ అంటూ ఆమె పెదవులపై చేయి వేసి, నిన్నొకటి అడగనా అంటాడు. ఏంటి అని భయంగా చూసి, రూమ్లో అడిగిందే అడుగుతాడా ఏంటి? నువ్వు అనుకునేదైతే కాదు, మరీ ఎక్కువ ఆలోచించకు బేబీ. అసలు ఎవరు నువ్వు? ఏంటి ఎవరు నువ్వు? మామయ్య అంటూ సీత నోరెత్తేసరికి రామ్ చిన్నగా సీతను ముగ్గగిలేసరికి, ఏయ్, మీ మామయ్య పురాణం నాకు చెప్పావంటే నాలుక చీరేస్తాను. మూసుకొని మీ అమ్మ నాన్న ఎవరో చెప్పు. మా అమ్మ పేరు భారతి, మా నాన్న పేరు భార్గవ్. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మామయ్యకి అమ్మ అంటే ప్రాణం. అంతేకాదు, తన ప్రేమ విషయం కూడా అమ్మ మా మామయ్యకి చెప్పలేదు, యాక్సెప్ట్ చేయడన్నా భయంతో. మా నాన్న అమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాల వరకు అమ్మ మామయ్యకి దూరంగానే ఉంది. తను చేసిన పనికి మామయ్య కోపంగా ఉంటాడు అని నేను పుట్టాక అమ్మ మా నాన్న మామయ్య దగ్గరికి వెళ్ళారు. అందరం కలిసి ఉండేవాళ్ళం. కానీ కొన్ని రోజులకి ఒక యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ మామయ్య నన్ను చాలా బాగా చూసుకునేవాడు. సీత మాటలు వింటూ రామ్ సీతను చూశాడు. ఆమె అలా చెప్తుంటే కంట్లో సన్నని తడి. రామ్ చూపును దాటిపోలేదు. నాకు చాలా ఇష్టం మా మామయ్య అంటే. నన్ను ఎంతో గారాబంగా పెంచాడు తెలుసా. అంత గారాబంగా పెంచితే ఎందుకు మరి నా దగ్గర నుంచి నేను తీసుకుని వెళ్ళలేదు? ఎలా తీసుకుని వెళ్తాడు? ఒక పక్క నుంచి నువ్వు చంపిస్తాను అంటూ మా ప్రాణాలకి విలన్లా తయారయ్యావు కదా. అవును, నేను విలన్నే. కంటికి రెప్పలా పసిపాపలా నిన్ను చూసుకున్నా మామయ్య, నీ జీవితం నా చేతుల్లో నాశనమైందంటే సైలెంట్గా ఎందుకున్నట్టు? అంటే నీ ఉద్దేశం పెద్దల్ని తీసుకునో, లేదంటే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇచ్చిన మరుక్షణం మా మామయ్య భూమి మీద ఉండటం కష్టమే కదా. అబ్బా అన్నట్టు రామ్ లుక్కిచ్చి, నీ అమ్మ నాన్న చనిపోయినప్పుడు నీ వయసు ఎంత? ఎప్పుడు లేనిది ఎందుకు? నా ఫ్యామిలీ కోసం అడుగుతున్నారు మీరు. నా భార్యవి కదా, అందుకే అడుగుతున్నాను చెప్పు అంటాడు. నేనెప్పటికీ నీ భార్యను కాదు. ఏడ్సావులే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పిచావు. రామ్ వంకర మాటలకి మనసులోనే తిట్టుకొని, అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటాయి. అవునా? మీ మామయ్య దగ్గర డబ్బుందా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఒక 10 కోట్లు నాకు అప్పుగా ఇస్తాడని. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. మా మామయ్యకి అంత డబ్బు లేదు. ఉంటే ఈ పాటికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి బాడీ కూడా ఎవరికి దొరకకుండా చేసేవాడు. ఆ గొట్టంగాడు నన్ను ఏం చేయలేడు. కానీ మాటలు మర్యాదగా రానివ్వని ఏం చేస్తావు? మరింతగా ఆమెను దగ్గర లాక్కొని చంపేస్తాను నా చేతులతోనే. నేనే కాఫీలో విషం కలిపి ఏదో ఒక రోజు నేను చంపేస్తా. అబ్బా, నిజంగా దేవుడు అవకాశం ఇస్తే నిజంగానే చంపేస్తావా? ఖచ్చితంగా అంటూ కోపంగా సీత అనేసరికి, మీ నాన్న బిజినెస్ చేసేవాడా? అవును అంటూ కోపంగా రామ్ వైపు చూసి, అయ్యాయా నీ ఎంక్వైరీలు? ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలు ఏం మనిషివి నువ్వు? ఎప్పుడు ఎలా ఉంటావో కూడా నాకు అసలు అర్థం కాదు. నీతో మాట్లాడాలంటేనే భయం ఇస్తుంది సీత అంటూ ఒక్కసారిగా ఆమెను వెనక్కి నెట్టి ఆమె ఒడిలో పడుకొని, రేపు షూటింగ్కి రావాలి, లేదంటే ఏం చేస్తారు? ముందు నా ఒడిలో నుంచి లేవండి సీత అంటూ ఆమె కళ్ళలో చూశాడు రామ్. ఎందుకు అలా చూస్తున్నారు మీరు? చూపుతో బ్లాక్మెయిల్ చేయాలంటే మీ తర్వాతే అంటూ కోపంగా లుక్ ఇచ్చింది సీత. కిల్ చేస్తున్నావు తెలుసా అని హాట్ లుక్తో అంటూ గుండె మీద చేయి వేసుకొని, కంట్రోల్ చేయటం కష్టం మరి అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు రామ్. ఏంటో వీడు అర్థం కాని మనిషి. ఏం పేరు పెట్టాలి, ఏమని తిట్టాలి అనుకున్నా తన ఒడిలో ఉన్న రామ్ని వెనక్కి నెట్టి
కోపంగా రూమ్కి వెళ్ళింది సీత. తనలో తానే చిన్నగా నవ్వుకొని ఆమె వెనకే తన రూమ్కి వెళ్ళాడు రామ్. ఇదంతా బయట లాల్లో నుంచి చూస్తున్న శౌర్య చిన్నగా నవ్వుకున్నాడు. ఏంటి శౌర్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు మాన్విత, ఏంటి ఇంకా నిద్రపోలేదా? లేదు, నిద్ర రావటం లేదు. నువ్వేంటి ఇక్కడున్నావు? ఏం లేదు, మీ అన్న వదిలిన సీన్ చూస్తున్నాను. ఏం సీన్ అంటూ కోపంగా చూసింది మాన్విత. హలో, కోపంగా చూడకు, నువ్వు అనుకునేది కాదు. మరి మీ అన్నయ్య సీతను ఆట పట్టిస్తున్నాడు. ఎందుకు? పనిలేక? ఏంటి మాన్విత, ఏం తెలియనట్టు అడుగుతున్నావు? సీత అంటేనే నచ్చని మీ అన్నయ్య తన పక్కన కూర్చొని కబుర్లు చెప్పటం అంటే మాటలా? అవును, అది నిజమే కదా. సరిపోయింది సంబరం. ఏంటి శౌర్య, ఏదో అంటున్నావు? ఏం లేదు, నిన్నొకటి అడగనా? ఏంటి, ఎవరినైనా లవ్ చేసావా? చేశాను. ఏంటి? శౌర్య గుండాగినంత పనైంది. ఎవరిని లవ్ చేశావు? చెప్పను అంటూ కోపంగా మాన్విత తన రూమ్కి వెళ్ళింది. శౌర్య అలానే చూస్తూ ఉండిపోయాడు. రూమ్కి వచ్చిన సీత అటు ఇటు తిరుగుతూ, ఏంటి వీడు నా గురించి అన్ని వివరాలు అడుగుతున్నాడు, అసలు ఏం కావాలి వీడికి అని అటు ఇటు తిరుగుతూ కోపంగా ఉంది సీత. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ డోర్ లాకేసి సీతను ఒక్కసారిగా ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఆమె ఒరిగి, ఏంటి పడుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటాడు. అప్పటికి షాక్లో ఉన్న సీత, అసలు మనిషివేనా? ఎందుకు అలా పడేసావు నన్ను? ముందు నన్ను వదులు అంటూ సీత కోపంగా అనేసరికి రామ్ సీత 2 చేతులు పట్టుకుని ఆమె కళ్ళలోకి చూశాడు. ఏంటి, నీకో విషయం చెప్పనా సీత? చెప్పు, నువ్వు చాలా పిచ్చిదానివి. ఏంటి? కోపంగా చూసింది సీత. అవును, నిజంగానే చాలా పిచ్చిదాన్ని. నువ్వు ఎవరిని ప్రాణంగా ప్రేమిస్తున్నావో వాళ్ళే నిన్ను వెన్నుపోటు పడిచే రోజు దగ్గరలోనే ఉంది. అతని మాటలకి సీతకి ఏం అర్థం కాలేదు. రామ్ గారు, అవును కానీ ఒక్కటి చెప్పనా? ఏంటి? నువ్వు నేను విడిపోయినా సరే నీకేమైనా హెల్ప్ కావాలంటే నీకు తోడుగాని భర్త రామ్ ఉన్నాడని గుర్తుపెట్టుకో. అతని మాటల్లో ఎక్కడా కోపం లేదు, తడబాటు లేదు. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు కానీ అసలు విషయం ఆమెకు చెప్పలేకపోతున్నాడు. అతని మనసు ఏంటో తెలిసిన సీత, మీరు నాకేమన్నా చెప్పాలా? కానీ ఇప్పుడు కాదు. ఎందుకు నన్ను టెన్షన్ పెడుతున్నారు? నీకు మీ మామయ్య బావ తప్ప ఇంకెవ్వరు లేరా? ఉన్నారు. ఎవరు? మా అమ్మమ్మ. పల్లెటూరులో ఉంటుంది. ఎందుకు ఈరోజు మీరు ఏదోలా మాట్లాడుతున్నారు? ఏమో సడన్గా నీకోసం తెలుసుకోవాలనిపించింది, అందుకే అడిగాను. నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు. నీ అందం చూసి సొల్లు కాచుకుని అడుగుతున్నానని అస్సలు అనుకోకు. నా అందానికి పేరు పెట్టడానికి నువ్వు సరిపోవు. నేను అచ్చమ్మ అమ్మలా ఉంటాను. ఏడ్సావులే, నిన్ను చూస్తే నాకే రాదు. నీ అందం కోసం మళ్ళీ నీకు నువ్వే డబ్బు కొట్టుకుంటున్నావు. ఏంటే నాటకాలు చేస్తున్నావు? నాటకాలు చేస్తున్న నేను కాదు, మరి ఎవరు? నువ్వు అంటూ రామ్ షర్ట్ కలర్ పట్టుకుంది. సన్న నవ్వు తన పెదవులపై చేరిన ఆది బయట కనిపించనివ్వకుండా లోపలే దాచేసుకొని, నేను నాటకాలాడానే ఏంటా అంటూ రామ్ని పక్కకు నెట్టి అతని షర్ట్ కాలర్ మరింత గట్టిగా పట్టుకొని, ఏంటమ్మా అన్నావు? నన్ను చూస్తే నీకు మూడు రాదా? నా అందం చూసి చొల్లు కోర్చుకోవాలా? నేను అందంగా ఉన్నాను కాబట్టే నువ్వు నైట్ నాతో అలా ప్రవర్తించావు. నేను కిస్ కూడా చేసావు. ఏంటి నేనా? ఏం చేశాను? ఏం తెలియనట్టు అడుగాడు రామ్. నైట్ నువ్వు ఎలా బిహేవ్ చేసావో గుర్తు తెచ్చుకున్నాను. ఎలా అంటే ఇదిగో ఇలా నీ నడుం చుట్టూ చేతులు వేసి అంటూ సీత మెడవంపుల్లో దాచుకొని మత్తుగా గాలి పీల్చుకొని వదిలి, టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటానే, కత్తిలాంటి అందం నీది అంటాడు. అంతే కోపంగా రామ్ని కొడుతూ, ఇదిగో మంచిగా ఉంటావనుకుంటే ఈలోపు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావు. వదులు నన్ను. ఏ పోవే, నిన్నేం చేస్తాను? నాలాంటి అందగాడి నీతో ఉంటే మాటలు కాదు పెట్టి పుట్టిండాలి అంటూ రామ్ గర్వంగా కాళ్ళ ఎరగరేసి బెడ్ మీద సరిగా పడుకొని సీతను చూశాడు. ఊరిని ఏసాలో అన్నట్టు రామ్ లుక్ ఇచ్చేసరికి, ఏంటి ఆ చూపు? పడుకోవా? నువ్వు పడుకున్నాక పడుకుంటా. ఏ పాపం, అన్నీ నీకు చెప్పాలా? నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో. పోనీలా ఆకలితో పడుకున్నావు కదా అని లేపి కడుపు నిండా తిండి పెట్టాను. పందిలా తిన్నావు కానీ మొగుడు చేతికి గాయమైందని ఆకలితో ఉన్నాడు, అసలు తిన్నాడో లేదో కూడా గుర్తులేదా? కనీసం అడిగావా నన్ను? రామ్ మాటలకి సీత మనసు చివుక్కుమంది. పైకి మంచిదానిలా ఉంటావు కానీ అసలైన విలన్వి నువ్వేనే. సారీ రామ్ గారు, కోపంలో ఉండి మీతో మాట్లాడలేదు, భోజనం కూడా పెట్టలేదు. ఇప్పుడు కన్నీటి ప్రవాహం బయటికి తెచ్చి బెడ్ అంతా తడిపేయకు, ముందు పడుకో. నిజంగా సారీ రామ్ గారు. రామ్ నవ్వి, సీత చెప్పండి రామ్ గారు, నిన్నేం చేయను కానీ ఒకసారి నా దగ్గరకు రా. ఎందుకు? సీత అంటూ అతను కోపంగా చూసేసరికి సీత భయంగానే రామ్ దగ్గరకు వచ్చి, ఏంటండి? ఒక్కసారిగా ఆమెను మీదకి లాక్కొని తన ఎదపై ఆమెను పడుకోబెట్టి గాలి కూడా చెరవనంతా ఆమెను కౌగిల్లో బంధించి ఒక్క చేత్తో ఆమెను జోకొడుతూ మరో చేత్తో ప్రేమగా తలనిముడుతూ, పడుకో సీత, ఇంక నీకు భయం లేదు. అతను ఏం చేసినా షాక్లో ఉండే మన సీత ఊ అంటూ చిన్నగా ములిగి భయంతోనే కళ్ళు మూసింది.
ఫాస్ట్గా కొట్టుకుంటున్న ఆమె గుండె శబ్దం వింటూ రామ్ నిద్రలోకి జారుకున్నాడు. ఇంకా ఉంది